Hi guys, this is Nikhil. Please subscribe to Map Media and like it. Thank you. హాయ్ నేను మీ ధన్య బాలకృష్ణ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాప్ మీడియా. Hi, this is Vatsal. Kindly subscribe to Map Media. Hi, this is Siddhi Nani. Please subscribe to Map Media. Hi, this is Komali Prasad. Please subscribe to Map Media. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్లలో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే చూస్తుండగానే RRR వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. గ్యాప్ ఇవ్వనని చెప్పిన చరణ్ మళ్లీ భారీగానే గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఆచార్య వచ్చిన అది చిరంజీవి సినిమా. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్లలో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే చూస్తుండగానే RRR వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. గ్యాప్ ఇవ్వనని చెప్పిన చరణ్ మళ్లీ భారీగానే గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఆచార్య వచ్చిన అది చిరంజీవి సినిమా. అందుకే చరణ్ను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని వేచి చూస్తున్నారు అభిమానులు. అయితే అది అంత త్వరగా అయ్యేలా కనిపించడం లేదు. పైగా శంకర్తో వ్యవహారం కాబట్టి మరింత నెమ్మదిగా సాగుతున్నాయి పనులు. నిజానికి గేమ్ చేంజర్ మొదలుపెట్టినప్పుడు ఇండియన్ 2 ఆగిపోయింది. కాని మధ్యలో అనుకోకుండా భారతీయుడు 2 ముందుకు కదిలేసరికి సెట్స్పై ఉన్న గేమ్ చేంజర్ కాస్తా నెమ్మదించాడు. ఇప్పటికీ ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాలేదు. మరోవైపు డిసెంబర్ 20న ఈ సినిమా విడుదలవుతుందని నిర్మాత దిల్ రాజు నమ్మకంగా చెప్తున్నా వస్తుందా లేదా అనే అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. షూటంతా అయిపోయిన తర్వాత ఓసారి చూసుకుని గాని రిలీజ్ డేట్ చెప్పేది లేదన్నాడు శంకర్. ఈ లెక్కన గేమ్ చేంజర్ 2024లో వస్తుందా లేదంటే 2025 సమ్మర్కు కానీ వాయిదా పడిందా అనే డౌట్స్ ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇదంతా చూస్తుంటే అనుకున్న సమయానికి తెచ్చే ప్రయత్నాలు అయితే గట్టిగానే జరుగుతున్నట్లు అర్థమవుతుంది.